హలో మహారాణులు, ఏంటండి ఎయిర్పోర్ట్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈ సమ్మర్లో మీరు ఏమైనా ట్రిప్స్ ప్లాన్ చేశారా? మేమైతే నార్త్ ఈస్ట్లోని మేఘాలయ ట్రిప్ ప్లాన్ చేసామండి. దానికోసం మేము 5 ఫ్యామిలీస్ వెళ్ళామన్నమాట. 5 ఫ్యామిలీస్లోని మీ 3 మహారాణులు కూడా ఉన్నాం. మేము వైజాగ్ నుండి భువనేశ్వర్ ట్రైన్ జర్నీ ప్లాన్ చేసామండి. వైజాగ్ నుంచి గువాహటికి డైరెక్ట్గా ఫ్లైట్ లేకపోవడం వల్ల మేము ఈ ట్రైన్ జర్నీ అనేది ప్లాన్ చేసాము. బడ్జెట్లో కూడా ఉంటుందని వైజాగ్లో 4:20కి మేము ఇంటర్సిటీ ట్రైన్ తీసుకుంటే భువనేశ్వర్లో మిడ్నైట్ 12:30కి భువనేశ్వర్కి చేరుకున్నామండి. ఎయిర్పోర్ట్కి ఎంటర్ అయినగానే నాకు చాలా షాకింగ్ అనిపించింది. ఎందుకంటే మార్నింగ్ వరకు ఎలాంటి ఫ్లైట్స్ లేకపోవడం వల్ల చాలామంది ఎయిర్పోర్ట్లో పడుకుండిపోయారండి. అది ఎయిర్పోర్టా లేదంటే రైల్వే స్టేషనా అనిపించింది. వెయిటింగ్ కూడా చాలా విసుగు అనిపించింది. మీరైతే కొంచెం కనెక్టివ్ ఫ్లైట్స్ లాంటివి ప్లాన్ చేసుకోవచ్చు. మాకైతే మాత్రం తప్పు చేసాం అనిపించింది. ఇంకా 6:20 అయ్యిందండి. ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడు తెల్లారుతుందా అని వెయిట్ చేసి ఆఖరికి ఇంకా మా జర్నీ స్టార్ట్ అయ్యిందండి గువాహటికి. ఇదిగోండి ఇలాగా ఇంకా మార్నింగ్ తెల్లారగానే ఇంకా ఫ్లైట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా టేక్ ఆఫ్కి రెడీ అవుతుంది ఫ్లైట్ కూడా. మీ అందరం కూడా ఇంకా ఫ్లైట్కి చేరుకొని ఫ్లైట్ ఎక్కగానే అందరికీ చాలా నిద్ర పట్టేసిందండి. నైట్ అంతా వెయిటింగ్లో ఉండడం, నిద్ర లేకపోవడం చిరాకు అనిపించింది మా అందరికీ కూడా. ఫ్లైట్ ఎక్కగానే అందరం 2 hours రెస్ట్ తీసుకున్నామండి. గువాహటిలోని మేము మార్నింగ్ 8:20కి చేరుకున్నాం అన్నమాట. మేము యాక్చువల్గా టూర్ అనేది 1 day బిఫోరే మేము చేరుకున్నాము. 2 ఫ్యామిలీస్ అనేవి నెక్స్ట్ డే మాతో యాడ్ అవుతున్నాయని చెప్పి మేము అయితే మా ఫ్లైట్ టైమింగ్స్కి, కనెక్టివ్ ఫ్లైట్స్కి ఇవన్నిటికీ ఇబ్బంది అవుతుందని చెప్పి 1 day బిఫోరే మేము గువాహటిలో చేరుకున్నామన్నమాట. గువాహటిలోని మేము యాక్చువల్గా ఐఐటీలోని మేము స్టే తీసుకున్నామన్నమాట. ఐఐటీ అనేది చాలా బాగుందండి. ఇన్ఫ్రా కానీ అక్కడ వెల్ ఎస్టాబ్లిష్డ్గా అనిపించింది. ఇక్కడ ఎటువైపు చూసినా కూడా చాలా లేక్ వ్యూస్ ఉన్నాయండి. చాలా ప్లెజెంట్గా అనిపించింది. నెక్స్ట్ మేము గువాహటిలో ఏ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసామో నెక్స్ట్ వీడియోలో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.